ఇక్కడ మార్నింగ్ అందరు లేచి మంచిగా అక్కడ సన్ రైజ్ వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఈ దున్నపోలు చూడండి ఎట్లా వండుకుండో చెప్పరా లొవ్వాలి తొందరగా. ఎస్, నువ్వు ఎంతసేపు అనుకుంటున్నావు కూడా అందరికీ తెలియాలి కదా. సో ఇది మా బ్యాక్ సైడ్ వ్యూ, అంటే మేమున్న కాటేజ్ బ్యాక్ సైడ్ ఎన్ని కోతులు ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడే కాదు, ఆ చెట్టు మీద కూడా ఫుల్ కోతులు ఉన్నాయి. వినే వ్యూని ఎంజాయ్ చేసుకుంటే బ్రష్ చేస్తున్నావా? పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. మధ్యాహ్నం లేస్తాడు దొర, సాయంత్రం వరకు బ్రష్ చేస్తాడు. ఏం మాట్లాడతాడు? అండ్ హియర్ వి గో, వి స్టార్టెడ్ టు ట్రెక్కింగ్. చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంటుందంట. అండ్ ఈసారి మన తెలంగాణ టూరిజం నుంచి, తెలంగాణ నుంచి వచ్చింది మేము ముగ్గురం మాత్రమే. ఏపీ నుంచి వచ్చింది కొంచెం వేరే పీపుల్స్, అండ్ తర్వాత పోలీస్ వాళ్ళు. ఈసారి అంటే లైక్ పోలీస్ వాళ్ళు స్టే అంటే ఈ స్టే ఎంజాయ్ చేయడానికి వాళ్ళు వచ్చినారంట, స్టాఫ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ కొన్ని రూమ్స్ వాళ్ళకి అలాట్ చేశారు. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం ట్రెక్కింగ్కి. ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుందంట. సో చూద్దాం ఎట్లా ఉంటుంది. లాస్ట్ టైం కొంచెం వేరే ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాం, ఈసారి ఈ టైంకి వెళ్తున్నాము. లాస్ట్ టైం ఈ టైంకి మేము గేమ్స్ ఆడుతున్నాయి అనమాట, మంచి గేమ్స్ ఆడుకుంటుండే. అప్పుడు సాటర్డే వీకెండ్ ఉండే కాబట్టి చాలామంది వచ్చినారు. ఈసారి ఎక్కువ మంది లేరు. ఇక్కడ వస్తున్నారా నన్ను తిడతారంటే, అసలు గర్ల్స్ కదా ఎక్కువసేపు రెడీ కావాల్సింది. నేను చాలా తక్కువసేపు రెడీ అవుతాను, వీళ్ళు ఎక్కువసేపు రెడీ అవుతారు. సర్లేండి, అయితే మీకు అప్పటి వరకు ఒక పని చేస్తా. మీకు అప్పటి వరకు కాటేజెస్, హట్స్ అండ్ మన బ్యాంబూ హట్స్ కూడా చూపిస్తా. సో ఇప్పుడు అనిపిస్తుంది సాటర్డే వచ్చి ఉంటే బాగుండేమో, చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారని అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఓకే, ఫ్రైడే వచ్చి కూడా మంచి పని చేసినాం. ఎక్కువ జనాలు లేకపోవడం కూడా బెస్టే, ఎందుకంటే ఆ ఫీల్ ఉంటుంది కదా, లైక్ మనమే ఉన్నాం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అని. స్టార్టెడ్ అండ్ ఇది తీసుకొని స్టార్ట్ అయినా నేను. ఎందుకు అంటే ఏదైనా మంచి ప్లేసెస్ కవర్ అంటే చూసేటప్పుడు దూరం ఏదైనా చూద్దాం అనుకుంటే చూడొచ్చు అని. అండ్ కొంచెం స్టిక్స్ కూడా ఇచ్చారు మాకు, ఏదైనా ఆపదలు రావచ్చు. అప్పుడే కర్రసాం తెలుసా మీకు? కర్రసాం తెలుసా మీకు? నాకు తెలీదు, కానీ వాళ్ళు ఇది ఇచ్చారు. ఇప్పుడు మనం వెళ్తుంది ఒక దిట్టమైన అడవి ప్రాంతంకి. దీనికి విసులు ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. మీరు చూడొచ్చు. నేను ఇంత డేర్ ఎందుకోసం చేస్తున్నా, మీకోసం చేస్తున్నా. మీరు వీడియోస్ చూడాలి, ఎలా ఉందో చూడాలి, ఎంజాయ్ చేయాలి, మీరు రావాలి అని చెప్పి నేను ఇంత కష్టపడుతున్నా. సో చూసి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, ఓకే? ఇది మనం ఇలానే కాకుండా ఇంకో ప్రాసెస్లో కూడా వెళ్ళొచ్చు. ఒక్కసారి కింద దొర్లితే అలా దొర్లుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ ప్రాసెస్ కొంచెం ఈజీ అయినప్పటికీ నేను ఇదే ప్రాసెస్లో వెళ్దామని ఫిక్స్ అయినా, కొంచెం మెల్లగానే. ఇక్కడ ఏమన్నా బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ కానీ లేకపోతే జాంకాయలు ఇట్లా చెట్లు ఉంటే బాగుండు, అట్లా తెంపుకుంటూ పోతుండే. కానీ ఇక్కడ ఉండవేమో జాంకాయల చెట్లు అట్లా. వావ్, అక్కడ చూసినావు విని లొకేషన్ ఎంత బాగుందో. అయ్యి మనం లొకేషన్ దగ్గరికి వచ్చేస్తున్నాము. ఓకే, మనం చేసిన కష్టం, మనం పడుతున్న కష్టంకి ఫలితం ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అన్నమాట. కానీ మీరు కూడా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే ఇది కొంచెం స్లిప్ అయ్యే ప్లేస్. పెద్దవాళ్ళు ఉంటే మ్యాక్స్ అవాయిడ్ చేయండి. అంటే ఇక్కడికి రండి, బట్ ఇట్లా ట్రెక్కింగ్కి వెళ్ళడం అయితే అవాయిడ్ చేయండి. బట్ ప్లేస్ని ఎంజాయ్ చేయవచ్చు. మేము ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్కి వచ్చినామో తెలుసా? ఇందాక మేము బోట్ దిగిన లొకేషన్, అదే లొకేషన్ ఇందాక మేము జీప్లో వెళ్ళినాం, ఇప్పుడు నడుచుకుంటూ కిందికి వచ్చేసినాం. ఇట్లా ఇందాకనే అట్లా ఎక్కుంటే బాగుండేమో కదా, లగేజ్ అంతా పట్టుకొని. విన్ని తల మీద లగేజ్ పెట్టుకొని విన్ని అన్ని మోసుకొస్తుంటే ఎట్లుంటుంది? ఏదో తేడాగా ఉందేంటి? ఓరేయకు, నేను చేసేది అదే కదబ్బా అంట. కానీ బాగుంది ప్లేస్. అదొక్క బ్యాగ్, దాంట్లో ఏం లేవు, నావేం లేవు అంటే
నాకు సంబంధించినవి ఏం లేవు. వద్దులే, ఎందుకు పైనుంచి తీసుకొచ్చి ఎందుకు విన్ని వీడియో నడిపేటప్పుడు పడేయాలా అంటే ఇప్పుడు పడేయాలంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ నీ గురించి మంచోళ్ళు అనుకోవాలి విని. ఎవరైనా మీ వినీత్ మంచోడు అంటున్నారు ఈ మధ్య. గైస్ మా విన్నీకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూడండి, మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఉంటే చూడండి. మా విన్నీకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం మేము ఈ ఇయర్లోనే. సిగ్గుపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు పెళ్ళి అనగానే. లైట్గా పెళ్ళి చేసుకో, కానీ సెట్ అయ్యాక చేసుకో. ఇట్లా నీ గర్ల్ ఫ్రెండ్తో రా, ఎంతసేపు అక్కలతోటి చెల్లెలతోటి కాదు. ఇప్పుడు మమ్మల్ని గైడ్గా తీసుకెళ్తున్న అన్నని పరిచయం చేపిస్తా. ఒక్క నిమిషం. అన్నా నమస్తే అన్న, అందరికి నమస్తే చెప్పనా. నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని హాయ్ చెప్పనా. నమస్తే. అన్నా నువ్వు ఇప్పటి వరకు అంటే లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? 5 years నుంచి, 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఏ జంతువులైనా ఇట్లా అంటే అడవి తప్పేసి వస్తాయి కదా, అట్లా రావడం చూసారా అన్న? కొంపదీసి ఇప్పుడైతే రావుగా అన్న. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఓకే, ఏ జంతువులు వస్తాయన్నా? ఓహో, ఎలుగు బంటులు అవన్నీ వాటర్ రావడానికి వస్తాయా అన్న? మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్కి అయితే రావుగా అన్న. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం కదా, ఏకైక మంచి వాళ్ళం మేమే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అన్న చూడు, అవును మేడం అంట. అయితే సాటర్డే సండేస్ ఎక్కువ ఉంటుంది అన్న రష్? ఎక్కువ ఉంటారా రష్? అయితే మీకు ఎక్కువ ఉన్నప్పుడు మీకు చిరాకు ఎప్పుడైనా లేస్తుందా అన్న? ఏ ఊకే తిరిగిన చోటనే తిరగాలి అని అనుకుంటారా? కానీ మీరు ఇంత తిరగడం వల్లనేమో ఎంత స్ట్రాంగ్ ఉన్నారు చూసినారా? మేము చూడుర్రి కొంచెం దూరం నడవగానే ఎంత అలసిపోతున్నాము. సో మంచి అన్న న్యాచురల్ ఫుడ్ తినుకుంటా, మంచి నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా, నిజంగా చెప్పాలంటే అడవి ఫుడ్ తినుకుంటా ఫుల్ స్ట్రాంగ్ ఉంటారు. ఇక్కడ ఫోన్ కూడా ఎయిర్టెల్ వస్తుంది అన్న, మాకు వస్తలేదన్నా. ఓహో, అక్కడికి పోతే ఎయిర్టెల్ నెట్వర్క్ వస్తుందా? ఓకే, బ్యాడ్ థింగ్ గైస్ ఏంటంటే నెట్వర్క్ వస్తుందంటే ఇక్కడ ఎయిర్టెల్ది, కానీ నెట్వర్క్ రాకపోతేనే బెస్ట్. నాకైతే అదే బెస్ట్ అనిపిస్తుంది, నెట్వర్క్ రాక. ఇది కదా లైఫ్ అంటే. ఇంత మంచిగా వాటర్, మంచి ఫుడ్, నో వైఫై, నో ఫోన్స్, చుట్టూ కొండలు, ట్రీస్, మంచిగా 24 అంటే మనకు 3 times ఫుడ్ వస్తుంది, మధ్యాహ్నం లంచ్ వస్తుంది, నైట్ డిన్నర్ వస్తుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది, అండ్ స్నాక్స్ కూడా వస్తున్నాయి. అండ్ తర్వాత ఇంత మంచి ప్లేస్, యాస్ ఇంత మంచి ప్లేస్. సో దీంట్లో ఎంజాయ్ చేసుకుంటే లైఫ్ మొత్తం ఉండొచ్చా? కానీ అప్పుడప్పుడు మళ్ళీ అనిపిస్తుంది మనం ఉన్న బిజీ లైఫ్లో ఫోన్స్ ఖచ్చితంగా కావాలి అని. కానీ అందుకే ఒక 2 days ట్రిప్ అయితే మన ఒక ఫ్రెష్నెస్ కోసం, మన కోసం ఒక 2 days ట్రిప్ ఇస్ మ్యాండేటరీ. అవును, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోనే వాడరు. అదే అసలు ఎంత ఇంపాసిబుల్ కదా, అంటే వాళ్ళకి ఎంత కష్టమవుతుంది ఏదైనా కావాలనుకుంటే. సో ఇక్కడ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసినాం, మంచి నేచర్ని ఎంజాయ్ చేసినాం, ఫొటోస్ దిగినాం. ఇప్పుడు బ్యాక్ టు రూమ్స్ మళ్ళీ. అండ్ నాకు తెలిసి ఒక 6:15 అవుతుంది కాబట్టి కొంచెం సేపు అలా రూమ్లో ఉండి అక్కడెక్కడ చూసేవరకే అండ్ డిన్నర్ టైం అయిపోతుంది. అండ్ డిన్నర్ చేసేసుకొని గేమ్స్ ఏమైనా ఉంటే గేమ్స్ ఆడుకొని అండ్ తొందరగా బజ్జిని పోతాం ఈరోజు మేము, ఎందుకంటే మార్నింగే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. సో అందుకే వీడియో అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం ఫ్యాన్స్ నీకున్నారు గాయస్, నాకు కాదు. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూస్తే మేము నెక్స్ట్ ఇంకొక ఏ ప్లేస్కి వెళ్తామో కూడా మీకు తెలుస్తుంది.
అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా.